ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్ ఆఫీసర్స్ కన్స్యూమర్స్ కోఆర్డినేటర్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న హెచ్పీ పెట్రోల్ బంక్లో భారీ అవినీతి వెలుగులోకి వచ్చింది. సుమారు 7 కోట్ల రూపాయల పైగా జరిగిన ఈ కుంభకోణం స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. 2023 అక్టోబర్ 1న కొత్త పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన తర్వాత అకౌంటెంట్, సూపరింటెండెంట్లను మార్చి ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కీలక బాధ్యతలు అప్పచెప్పడం అనుమానాలను మరింత పెంచింది. ముఖ్యంగా గోపాలకృష్ణ అదృశ్యమై 18 రోజులు తరువాత ఫిర్యాదు చేయడం, ఆ తరువాత అకౌంటెంట్ ప్రవీణ్ అనే ఫిర్యాదు దాఖలు చేసే ప్రజల్లో అనేక సందేహాలు కలిగివేసింది. ఇక ఈ వ్యవహారంలో పాలకవర్గ సభ్యులు మౌనం ప్రశ్నార్థకంగా మారింది. కోటి రూపాయల స్థాయిలో అవినీతి జరిగే వరకు అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం వారిపై పాత్రపై అనుమానాలను పెంచింది. పెట్రోల్, డీజిల్ అమ్మకాల ద్వారానే రోజుకు 7 నుంచి 10 లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుండగా బ్యాంకులో మాత్రం తక్కువ మొత్తాలు మాత్రమే జమ చేసి మిగతా నగదు పాలకవర్గ సభ్యులు, సిబ్బందులతో కొందరు వ్యాపారస్తులకు, స్థానికులకు రోజువారీ వడ్డీకి ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వడ్డీ ద్వారా వచ్చిన లాభాలను ఉద్యోగుల స్థాయిలో బట్టి పంచుకుంటున్నారని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. తాజాగా ఆడిట్ అధికారులు వెరిఫికేషన్ కోసం రాగానే ఈ అవినీతి వ్యవహారం బహిర్గతమైంది. అయితే విచారణ అధికారులకు సొసైటీ పాలకవర్గం సహకరించకుండా రికార్డులు అందుబాటులో లేకుండా చేయడం, పాలకవర్గ సభ్యులు తప్పించుకోవడం మరింత అనుమానాలకు దారితీసింది. అంతేకాదు పాలకవర్గ ఎన్నికల్లో బొప్పన ప్రవీణ్ కీలక పాత్ర పోషించి ఓటర్లకు డబ్బులు పంచి పాలకవర్గాన్ని కైవసం చేసుకున్నట్లు సమాచారం. ఆ తరువాత అతనికి బంకు నగదు వ్యవహారాలన్నింటినీ అప్పగించడంతో అవినీతి మరింత పెరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ అవినీతి కుంభకోణంలో సంబంధం ఉన్నవారికి పాలక పర్యవేక్షణ అధికారి కేవీ నాగేశ్వరరావు నుంచి రహస్యంగా చర్యలు ఉండవన్న హామీ లభించిందనే వార్తలు బయటకు వచ్చాయి. కోఆపరేషన్ సొసైటీ మేనేజర్ రవికుమార్ కొంతమంది పాలకవర్గ సభ్యులతో కలిసి ఆయన ప్రత్యేకంగా సమావేశమై ఏపీ జెన్కో ఉన్నతాధికారుల నుంచి భరోసా తీసుకున్నారని, ఎలాంటి చర్యలు తీసుకోబోరని వారికి అభయం ఇచ్చినట్లు సమాచారం. దీంతో అవినీతిలో నేరుగా ప్రమేయం ఉన్న పాత్రదారులు, సూత్రధారులు బయటికి సంతోషంగా వచ్చారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిమాణాలు స్థానిక ప్రజల్లో విపరీతమైన అసంతృప్తిని రేపుతుండగా ఇంత పెద్ద స్థాయి అవినీతి బాధ్యులు ఎవరన్న ప్రశ్న ఇంకా సమాధానం లేకుండా మిగిలిపోయింది. శుక్రవారం సాయంత్రం 4కి ఇకంతే ఈ బండి తీసుకొని వెళ్తాడు. ఆయన మోసం చేసే వ్యక్తి కాదు. మీ అనుమానం ఏంటమ్మా? నీ అనుమానం ఏంటి? ఎవరన్నా కానీ చేశారని అనుమానం. అంటే ఆయన ఎవరన్నా తీసుకెళ్ళి అక్కడ పెట్టారని ఆలోచన ఉన్నారు. బలవంతంగా సంతకం పెట్టించారంట ఆయనకి. పెట్టించిన తెల్లారు వెళ్ళాడు. అదొక మాట నేను విన్నాను. ఇప్పుడు కిడ్నాప్ చేసి ఉంటారంటావా? అదే చేసి ఉంటారండి. లేదా ఎందుకు వెళ్ళి ఇన్ని రోజులు ఉంటాడు పెళ్ళాన్ని వదిలేసి.